నమస్తే, నేను డాక్టర్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టెంట్స్ అవి వేస్తూ ఉంటారు. ఆ టైంలో మనకి ఆలోచించుకోవడానికి కూడా పెద్ద టైం ఉండదు. ఏమి స్టెంట్ వేయాలి, ఎలాంటి స్టెంట్ వేయాలి అనే విషయం పైన అనేక అనుమానాలు ఉంటాయి. కాస్ట్లీ విషయం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా స్టెంట్ వేయకపోతే పేషెంట్ బతికే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి స్టెంట్ వేసుకోవడం అనేది తొందరగా నిర్ణయించుకోమని డాక్టర్లు చెప్తుంటారు. అది కరెక్టే. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎంత తొందరగా మనం స్టెంట్ వేసుకుంటే అంత తొందరగా ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంటుంది. అయితే ఉన్న తక్కువ టైంలోనే మనం అసలు ఏ స్టెంట్స్ మంచివి, అసలు స్టెంట్స్కి, పాత స్టెంట్స్కి, కొత్త స్టెంట్స్కి తేడా ఏంటి, అసలు స్టెంట్ వేయడం ఎలా జరుగుతుంది, స్టెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉందా, స్టెంట్ థ్రాంబోసిస్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు మనం ఒక్కసారి తెలుసుకుందాం. అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాత రకం స్టెంట్. అసలు ముందు స్టెంట్లు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అని చూసిన తర్వాత మనం ఆ కంపెనీల సంగతి కూడా మాట్లాడుకుందాం. ఆ కంపెనీలు ఏం కంపెనీస్ ఉంటాయి, ఏ కంపెనీది మంచిది, ఇండియన్ స్టెంట్ వేసుకోవాలా, ఫారిన్ స్టెంట్ వేసుకోవాలా, ఇలాంటి విషయాలు కూడా చూద్దాం. అసలు ముందు ఏంటి స్టెంట్స్, పాత స్టెంట్స్ ఏంటి, కొత్త స్టెంట్ ఏంటి, స్టెంట్ అభివృద్ధి ఎలా జరిగింది అంటే, బేర్ మెటల్ స్టెంట్స్ అంటే ఇది పాత రకం స్టెంట్స్. అంటే జస్ట్ మెటల్ మెష్ ట్యూబింగ్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో మెడిసిన్స్ ఉండవు, దానికి మందు పూత ఉండదు అనమాట. అందుకని ఏం జరిగేది, స్టెంట్ వేసిన తర్వాత కొంతకాలానికి దాని చుట్టూ టిష్యూ పెరిగిపోయి మళ్ళీ బ్లాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా బ్లాకేజ్ వచ్చే అవకాశం 20-30% వరకు ఉంటుంది. అయితే తర్వాత వచ్చినాయి ఏంటంటే మెడికేటెడ్ స్టెంట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు మనం మ్యాక్సిమం వాడేది మెడికేటెడ్ స్టెంట్సే. ఈ మెడికేటెడ్ స్టెంట్స్ ఏంటంటే మందు ఉంటుంది అనమాట దీనిపైన. ఈ మందు ఏం చేస్తుందంటే రీబ్లాక్ రాకుండా చూస్తుంది. ఆ మందు స్టెంట్ చుట్టూతా ఉంటుంది, నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అందువలన ఇట్లా ఉండటం వల్ల రీస్టినోసిస్ అంటే రీబ్లాక్ రావటం అనే రిస్క్ బాగా తగ్గి ఇప్పుడు 7-10% వరకే ఉంటుంది. ఈ స్టెంట్సే ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్న స్టెంట్స్. ఈ డ్రగ్ ఎలిటింగ్ స్టెంట్స్లో కూడా ఫస్ట్ జనరేషన్ స్టెంట్, సెకండ్ జనరేషన్ స్టెంట్, థర్డ్ జనరేషన్ స్టెంట్స్ అని ఉంటాయి. ఫస్ట్ జనరేషన్ స్టెంట్ ఇంకొంచెం లావుగా ఉండేవి. ఇప్పుడు పోను పోను కొంచెం సన్నబడుతూ ఉన్నాయి. స్టెంట్ థిక్నెస్ కొంత తగ్గుతూ ఉంది. అది మాత్రమే కాకుండా మనకి ఆ స్టెంట్ మీద ఉండే మెడిసిన్ కూడా మారుతూ ఉంది. అంటే ముందు ప్యాక్లిటాక్సెల్ అని ఉండేది, తర్వాత సైరోలిమస్ అని ఉండేది. ఇప్పుడు ఎక్కువగా వాడుతుంది ఎవరోలిమస్ ఎల్యూటింగ్ స్టెంట్ అని. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే. చివరిలో మీకు కొంత చెప్తాను, ఏ స్టెంట్ వాడాలి, ఎట్లా వాడాలి అనేది, మీరు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి అనేది చివరిలో చూద్దాం. అది మనకి ఇట్లా ప్యాక్లిటాక్సెల్, తర్వాత సైరోలిమస్, ఇప్పుడు ఎవరోలిమస్ నడుస్తూ ఉన్నాయి. జెట్రోలిమస్ అని కూడా ఉంటుంది. ఈ మెడిసిన్ ఉండటం వలన ఆ టిష్యూ డెవలప్ అవడం అనేది తగ్గుతుంది. కాబట్టి రీబ్లాకేజ్ ఛాన్స్ తగ్గి 5-10% మాత్రమే ఉంటుంది. ఇక ఇంకా కొత్త రకం స్టెంట్స్ అంటే బయోడిగ్రేడబుల్ స్టెంట్స్ అని వస్తాయి. ఈ బయోడిగ్రేడబుల్ స్టెంట్స్ ఒక 10 ఏళ్ల క్రితం బాగా ఎక్కువగా వేసేవాళ్ళం, కానీ అవి ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకు, బయోడిగ్రేడబుల్ స్టెంట్స్ ఒకసారి వాడిన తర్వాత అవి దాని లోపల క్లాట్స్ రావడము, రీబ్లాక్స్ రావడం ఎక్కువగా ఉన్నాయని అప్పుడు వాటిని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ బయోడిగ్రేడబుల్ స్టెంట్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది అందుబాటులో ఉంటుంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే బాడీలో స్టెంట్ ఉండిపోదు కాబట్టి, న్యాచురల్గా రక్తనాళం ఉంటుంది కాబట్టి స్లోగా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పంపింగ్ కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టెంట్ వేయటం అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. స్టెంట్ వేయటం అంటే మీకు తెలిసినట్టుగా ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా కాదు. ఇది మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్. అంటే చేతిలోంచి కానివ్వండి, లేకపోతే కాళ్ళలోంచి కానివ్వండి చేస్తాం. ల్యాప్టాప్ ఇవ్వండి. సో ఎందుకంటే ఈ ల్యాప్టాప్ ఏంటంటే ఇప్పుడు మీకు స్టెంట్ అయిపోయిన తర్వాత ఒక బోనస్గా మనం ఏం చేద్దామంటే ఒక రీసెంట్గా చేసిన యాంజియోప్లాస్టీ, దాన్ని స్టెంట్ ఎట్లా వేద్దాం అనేది ఫైనల్ సెక్షన్లో చూద్దాం. సో స్టెంట్ అనేది ఎట్లా చేస్తాం, ముందు ఒక చిన్న లోకల్ అనెస్థీషియా ఇస్తాం, కాలు ద్వారా కానీ చేతి ద్వారా కానీ. కాలు దగ్గర అంటే తొడ నుంచి అవుతుంది, చేతి నుంచి అయితే రిస్ట్ ద్వారా అవుతుంది. సో ఇక్కడి నుంచి మనం ఒక చిన్న క్యాథెటర్ని ప్రవేశపెడతాం. ఆ క్యాథెటర్ని ప్రవేశపెట్టి అది గుండె రక్తనాళం మొదట్లో ఉంచుతాం, అంటే సుమారుగా ఇక్కడ పెడతాం అన్నమాట. అక్కడి నుంచి మనం ఒక చిన్న వైర్ని ఈ కింద వరకు పాస్ చేస్తాం. ఆ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సన్నటి వెంట్రుక వాసి మందంలో ఏదైతే వైర్ వెళుతుందో ఆ వైర్ మీద మనం ఏదైనా బెలూన్ కానీ లేకపోతే స్టెంట్ కానీ పంపించవచ్చు. లేదనుకోండి మనం ఊరికే తోస్తే ఈ రక్తనాళం అటు ఇటు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ముందు ఏం చేస్తామంటే గైడ్ వైర్ అంటాం అనమాట. ఆ గైడ్ వైర్ని కిందకి పంపించేస్తాం. ముందు పెట్టే క్యాథెటర్ని గైడింగ్ క్యాథెటర్ అంటాం. ఆ తర్వాత దీంట్లోపలికి గైడ్ వైర్ పంపిస్తాం.
ఆ వైర్ పంపించిన తర్వాత ఆ బ్లాకేజ్ ఎక్కడ ఉందో చూడటం కోసం యాంజియోగ్రామ్ అనేది చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తే ఇదంతా కనపడుతుంది, నార్మల్గా ఎక్స్రేలో కనపడదు. సో ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తే అది ఇక్కడ కనపడుతుంది. కనపడినప్పుడు ఎక్కడ సన్నగా ఉందో అక్కడ బ్లాకేజ్ ఉన్నట్టు. అక్కడ బ్లాకేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఒక బెలూన్ని పెద్దగా చేసి ఆ రక్తనాళాన్ని పెద్దగా చేస్తాం. ఆ తర్వాత ఆ బెలూన్ మనం తీసేసిన తర్వాత మళ్ళీ మూసుకుపోతుంది. అట్లా మూసుకోకుండా ఉండడానికి స్టెంట్ అనేది ప్రవేశపెడతాం అనమాట. మరి ఈ రేడియల్ యాక్సెస్ అంటే చేతికిను ఫెమరల్ యాక్సెస్కి తేడా ఏంటి, ఏది బెటరు అని అంటే, రేడియల్ యాక్సెస్ అంటే మనం చేతి నుంచి చేసేది, దానివలన రక్తస్రావం తక్కువ ఉంటుంది, రోగి తొందరగా కోలుకుంటాడు, అంటే లేచి ఇమీడియట్గా నడవచ్చు. ఫెమరల్ యాక్సెస్ అంటే పెద్ద పెద్ద కాళ్ళ నుంచి చేసే రక్తనాళాలు, ఇది కొద్దిగా పెద్ద క్యాథెటర్ వాడేటప్పుడు వాడతాం అనమాట. నార్మల్గా క్యాథెటర్ సైజెస్ ఉంటాయి, 6 French 7 French అని. 6 French వరకు చేతి నుంచి చేయొచ్చు, 7 French ఆ పైన పోయినప్పుడు కాలు నుంచి చేస్తాం అనమాట. సో ఇది మనం స్టెంట్ వేసే ప్రక్రియ. స్టెంట్ వేసిన తర్వాత మళ్ళీ బ్లాకేజ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? స్టెంట్ వేస్తే బ్లాకేజ్ వస్తే దాన్ని రీస్టినోసిస్ అంటారు. యూజువల్గా 1 సంవత్సరం లోపలే బ్లాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, యూజువల్గా సంవత్సరం తర్వాత ఉండదు. పాతకాలంలో వేసే బేర్ మెటల్ స్టెంట్స్లో ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 2nd జనరేషన్ 3rd జనరేషన్ మెడికేటెడ్ స్టెంట్స్ ఉండేటప్పటికి వీటిల్లో రీబ్లాక్ ఛాన్సెస్ తక్కువైపోయినాయి. అయితే రీబ్లాక్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మనం ఇంకా కాంప్లెక్స్ కేసెస్లో స్టెంట్స్ వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బైఫర్కేషన్ ఉందనుకోండి, అంటే ఇక్కడ ఒక రక్తనాళం ఇక్కడ ఒక రక్తనాళం ఉంది, ఇక్కడ వై జంక్షన్ ఉంది కదా, ఇక్కడ వేసే స్టెంట్స్కి రీబ్లాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ పొడవు ఉందనుకోండి స్టెంట్, రీబ్లాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సన్నగా ఉందనుకోండి స్టెంట్, లావుగా లేకుండా, అప్పుడు రీబ్లాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా మనకి ఎప్పుడైతే పొడవుగా ఉన్నాయో, ఎప్పుడైతే ఇది చిన్నగా ఉన్నాయో, పరిమాణం చిన్నగా ఉందో, ఎక్కడైతే బైఫర్కేషన్ ఉందో అక్కడ రీబ్లాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, బాగా ఎక్కువగా మనం దాన్ని స్టెంట్ని కనుక పెద్దగా చేస్తే అప్పుడు మనకి రీబ్లాక్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. చేయలేదనుకోండి రీబ్లాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రీస్టోనసిస్ వస్తే, అంటే మళ్ళీ బ్లాక్ వస్తే ఏం చేస్తాం? కొన్నిసార్లు మెడిసిన్స్తోనే సరిపోతుంది, కొన్నిసార్లు ఏం చేస్తాం? మళ్ళీ యాంజియోప్లాస్టీ చేస్తాం. ఇంకొకసారి అక్కడే మనం స్టెంట్ పెట్టడం, లేదా ఈ బెలూన్తో, అంటే మెడికేటెడ్ బెలూన్ అని ఉంటుంది, ఆ బెలూన్ చేయడం, లేదు కొన్నిసార్లు బైపాస్ సర్జరీ చేయటం, ఇట్లాంటివి వాడటం వల్ల ఈ రీస్టినోసిస్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. ఇక స్టెంట్ థ్రాంబోసిస్ అంటే ఏంటి? ఈ రెండే మనకి స్టెంట్లో మెయిన్ ప్రాబ్లమ్స్. స్టెంట్ రీస్టినోసిస్, స్టెంట్ థ్రాంబోసిస్. రీస్టినోసిస్ అంటే రీబ్లాక్ అవ్వడం, అది ఇమీడియట్గా అవ్వదు, 6 months నుంచి 9 months తర్వాత అవుతుంది. స్టెంట్ థ్రాంబోసిస్ అనేది ఇమీడియట్గానే అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 1 year దాకా రిస్క్ ఉంటుంది, కానీ ఫస్ట్ 48 hours ఎక్కువ ఉంటుంది. అదేమవుతుందంటే స్టెంట్ లోపల రక్తం గడ్డలు కట్టడం వల్ల బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో అది అప్పటికప్పుడే అయ్యేదాన్ని ఎక్యూట్ అంటారు, చాలా రోజులు వారాల తర్వాత అయితే సబ్ ఎక్యూట్ అంటారు, చాలా నెలల తర్వాత లేకపోతే సంవత్సరం తర్వాత అనేది లేట్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే మెడిసిన్స్ సరిగ్గా వేసుకోకపోతే వస్తుంది. మనం ఇచ్చే యాస్పిరిన్, క్లోపిడోగ్రిల్, టికాగ్రిలాలు ఇట్లాంటి మెడిసిన్స్ ఉంటాయి, అవి సరిగ్గా వేసుకోకపోతే ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని అవి సరిగ్గా పని చేయకపోయినా వస్తుంది. కొంతమందికి సరిగ్గా పని చేయలేదనుకోండి, అట్లాంటివి వస్తాయి. తర్వాత షుగర్ కంట్రోల్ లేకపోయినా, బీపీ ఎక్కువగా ఉన్నా, ఇట్లాంటి వాటికి వచ్చే అవకాశం ఉంటుంది. స్టెంట్ సరిగ్గా డిప్లాయ్ చేయకపోతే ఇమీడియట్గా టేబుల్ పైనే క్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా వచ్చిందనుకోండి హార్ట్ అటాక్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టెంట్ థ్రాంబోసిస్ అంటే హార్ట్ అటాక్ వచ్చినట్టుగానే మనం భావించాలి. అలా ఉందనుకోండి, అప్పుడు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయలేదనుకోండి, అప్పుడు ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని స్టెంట్ థ్రాంబోసిస్ అనేది ఉందంటే మనం ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని మనం ఎమ్మటే ట్రీట్ చేసుకోవాలి. అంటే ఒక హార్ట్ అటాక్ వచ్చినట్టుగానే మనం భావించాలి స్టెంట్ థ్రాంబోసిస్ వచ్చిందంటే, అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్టెంట్ థ్రాంబోసిస్ అనేది ప్రమాదకరమైన ప్రాబ్లం కదా, అందుకని ఏం చేయాలి? మనం యాంటీప్లేట్లెట్ మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోవాలి, బీపీ షుగరు జాగ్రత్త కంట్రోల్లో ఉండాలి, డ్రింకింగ్ స్మోకింగ్ మానేసేయాల్సిన అవసరం ఉంటుంది. స్టెంట్ తర్వాత మొదటి సంవత్సరం చాలా కీలకమైన విషయం, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి స్టెంట్ వేసుకున్న తర్వాత మనం తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? 1, రోజు మెడిసిన్స్ క్రమమైన టైంలో వేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిసేపు నడవాలి, వ్యాయామం చేయాలి, కొవ్వు నూనె ఎక్కువ పదార్థాలు ఉండే ఆహార పదార్థాలు తగ్గించుకోవాలి, స్మోకింగ్ పూర్తిగా మానేయాలి, రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం మెడిసిన్స్ వేసుకుంటున్నాం అనుకుంటాం, వాటిలో కొంచెం తేడాలు ఉంటాయి, అవి కూడా మనం రెగ్యులర్గా వాడుకున్నప్పుడు చూసినప్పుడు మన మెడిసిన్స్ని మళ్ళీ కార్డియాలజిస్టు చెప్పే అవకాశం ఉంటుంది. ఇక కంపెనీల విషయంకి వస్తే చాలా ఇంపార్టెంట్, అసలు ఏ కంపెనీ స్టెంట్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి.
ప్రధానంగా ఫారిన్ స్టెంట్స్, ఇండియన్ స్టెంట్స్ ఉంటాయి కదా. ఫారిన్ స్టెంట్స్ 3 రకాల కంపెనీలు ఉంటాయి. పల్స్లో 2 రకాలు వాడతాం, అందుకని ఈ 2 చూపిస్తున్నాం మీకు. ఇది అబాట్ కంపెనీ స్టెంట్. ఇది దీంట్లో జైన్స్ అని ఉంటుంది. ఈ జైన్స్ అనేది ఒకటి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద లీడింగ్ స్టెంట్స్ జైన్స్ అని ఉంటాయి. అట్లాగే రెండోది బాస్టన్ సైంటిఫిక్ అని ఉంటుంది. ఇక్కడ బాస్టన్ సైంటిఫిక్ అని ఉంది చూసారా. ఈ బాస్టన్ సైంటిఫిక్ అనే కంపెనీ కూడా ప్రామస్ అని ఉంటాయి, లేకపోతే సినర్జీ అని ఉంటాయి. ఈ స్టెంట్స్ కూడా ప్రపంచంలో బాగా ఎక్కువగా వాడుతున్న స్టెంట్స్. వీటితో పాటుగా మెట్రానిక్ అనేది కంపెనీ ఉంటుంది. అది ఇప్పుడు వాడట్లేదు, ఈ 2 వాడుతున్నాం. బట్ మెట్రానిక్ కూడా మంచి కంపెనీ. సో ఈ 3 కంపెనీలు అబాట్ కానీ, బాస్టన్ సైంటిఫిక్ కానీ, మెట్రానిక్ కానీ ప్రపంచంలో మ్యాక్సిమం వేసే స్టెంట్స్, అంటే అన్ని మేజర్ హాస్పిటల్స్లో వేసే స్టెంట్స్ ఈ 3 కంపెనీస్ నుంచే ఉంటాయి. ఇకపోతే ఇండియన్ స్టెంట్స్ ఉంటాయి. ఇండియన్ స్టెంట్స్ కూడా మంచివి ఉన్నాయి. కాకపోతే ఈ స్టెంట్స్కి ఆ స్టెంట్స్కి మనం పోల్చుకోవాలంటే యూజువల్గా వీటికి యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ ఉంది కాబట్టి యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ ఉన్న స్టెంట్స్ మనం వాడుకోవడం మంచిది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇండియన్ స్టెంట్స్లో ఏముంటాయి? ఒకటి ఎస్ఎంటీ అనేది ఒక కంపెనీ ఉంటుంది, అట్లాగే యూకాన్ చాయిస్ అనేది ఇంకొక కంపెనీ ఉంటుంది. కాబట్టి అవి కూడా వాడుకోవచ్చు. కానీ ఇవి ఈ 3 మనకి ప్రధానమైనవి. ఎవరైనా ఈ 3 స్టెంట్స్ ఈ రకంగా వేస్తున్నారు అని అంటే ఈ 3 కంపెనీలు మీరు నిర్మోహమాటంగా వేయించుకోవచ్చు. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇకపోతే కాబట్టి ఈ 3 కంపెనీస్ మీరు ఎప్పుడైనా ఫారిన్ స్టెంట్స్ కావాలంటే ఈ 3 కంపెనీస్ చూసుకోండి. అబాట్, బాస్టన్ సైంటిఫిక్, మెట్రానిక్. ఇండియన్ కంపెనీ కావాలంటే 2 ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి ఎస్ఎంటీ అనే స్టెంట్స్ ఉంటాయి, ఇంకోటేమో యూకాన్ అనే స్టెంట్స్ ఉంటాయి. ఇవి 2 కూడా ఇండియాలో కొంచెం ఎక్కువగా ప్రసిద్ధి చెందిన స్టెంట్స్. ఓకే, ఇవి మనకి స్టెంట్స్ గురించిన కంపెనీలు కానివ్వండి, ఇవి కానివ్వండి. అయితే ఇప్పుడు మనం ఎలా వేస్తాం అనేది మీరు సీడీ చూసినప్పుడు ఎట్లా ఉంటుంది స్టెంట్ వేయడం అనేది, ఒక స్టెంట్ మీకు వేయటం చూపెడతాను. సో ఇప్పుడు మనం ఈ ఆదివారం చేసిన ఒక పేషెంట్ది యాంజియోప్లాస్టీ చూద్దాం. ఈవిడ 35 year old లేడీ. ఈ వయసులో హార్ట్ అటాక్ రావడం అనేది చాలా అరుదు లేడీస్లో. జెంట్స్లో చాలా వరకు వస్తాయి. అందులో జెంట్స్లో కూడా స్మోకర్స్కి ఈ ఏజ్లో కూడా బాగానే వస్తుంటాయి. బట్ లేడీస్కి ఇట్లా రావడం అనేది చాలా చాలా రేర్. ఏమైంది అసలు? హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? ఈవిడిది రైట్ సైడ్ రక్తనాళం ఇది అనమాట. చాలా చిన్నగా ఉంది రైట్ సైడ్ రక్తనాళం. ఈవిడికి లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలే బాగా పెద్దగా ఉన్నాయి. ఇది కింద నుంచి వచ్చే రక్తనాళం, ఇది పైనుంచి వచ్చే రక్తనాళం. ఇది చూసారా, ఇది ఎంత నల్లగా కనిపిస్తుందో చక్కగా. అంటే ఈ పైనుంచి కింద వరకు అంతా బాగానే ఉంది. ఈ పైనుంచి వచ్చే రక్తనాళం మాత్రం ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుందో తెల్లగా అయిపోయింది, క్లాట్ ఇది. ఇట్లా క్లాట్ ఉండటం వల్ల కిందకి బ్లడ్ సప్లై వెళ్ళకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఈవిడికి యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడానికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఇది ఎమర్జెన్సీలో మనం ఎన్ని విషయాలు చూడాలి అనేది. ఒకటి, ఈ రెండిటికి మధ్యలో జంక్షన్లో కూడా క్లాట్ ఉంది. అంటే ఇక్కడ కూడా కొంచెం క్లాట్ వస్తుంది. అంటే ఈ క్లాట్ ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు కనుక వచ్చిందంటే క్లాటు, ఈవిడ 3 రక్తనాళాల్లో రైట్ సైడ్ రక్తనాళం బాగా చిన్నది కాబట్టి, లెఫ్ట్ సైడ్ 2 పెద్దవి కాబట్టి ఇది కూడా క్లోజ్ అయిపోయిందంటే టేబుల్ పైనే మరణం సంభవించే అవకాశం ఉంటుందన్నమాట. అంత మేజర్ ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మనం దీనికి వేసే స్టెంట్ పెట్టేటప్పుడు కూడా దీనికి అడ్డం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని స్టెంట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవి 2 మనకి అదైతే. మూడోది, ఈ కాలు నుంచి చేతి నుంచి చేయాలన్నమాట. ఈ జంక్షన్ ఎప్పుడైతే ఉంటుందో మనం 7 French క్యాథెటర్ వాడాల్సి వస్తుంది. అది యూజువల్గా కాలు నుంచి చేస్తాం. బట్ ఈవిడికి నేను చేతి నుంచే చేశాను. ఎందుకంటే కొంచెం ఒబేస్గా ఉన్నారు, లావుగా ఉన్నారు కాబట్టి కాలు నుంచి చేస్తే బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దీని లోపలికి ఒక వైర్ పాస్ చేస్తాం. ఈ యాంగిల్లో చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కిందకి రావట్లేదు బ్లడ్ సప్లై. సో అట్లా రావట్లేదు కాబట్టి ఇప్పుడు దాంట్ లోపలికి వైర్ పంపిస్తాం అనమాట. ఆ వైర్ పంపించి, ఇది థ్రాంబస్ సక్షన్ క్యాథెటర్ అంటారు. చిన్నది బ్లాక్ మూవ్ అవుతుంది చూడండి, అది క్లాట్ లాగే సాధనం. ఒకసారి అది పెట్టినప్పుడు మనం లోపల ఉన్న క్లాట్ని తీసేయచ్చు అనమాట. క్లాట్ లాగేస్తాం. ఈ క్లాట్ లాగుతున్నాం. ఇప్పుడు ఒక పక్కేమో బీపీ మెయింటైన్ కావట్లేదు ఆవిడకి. అప్పటికే 60-70 పైన బీపీ ఉంది, బాగా తీవ్రంగా ఛాతి నొప్పి ఉంది. ఒక పక్క మనం అవి చూసుకుంటేనే, మనం బీపీ మెయింటైన్ చేస్తుంటేనే ఈ పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఆ థ్రాంబస్ క్లాట్ లాగిన తర్వాత 2-3 సార్లు లాగాము. లాగిన తర్వాత ఏమైందో చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ క్లాట్ కొంచెం తగ్గింది, బట్ ఇక్కడికి వచ్చింది క్లాట్. మనం ఏమనుకున్నాం, ఈ క్లాట్ కనుక దీంట్ లోపల కనుక వస్తే ప్రమాదం అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చింది క్లాట్. సో ఇప్పుడు ఇక్కడ క్లాట్ ఉండి ఇది మూసుకుపోవడం కాకుండా ఇది కూడా మూసుకునే ప్రమాదం ఉంది. అంటే ఇమ్మీడియట్గా ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ బీపీ ఇంకా ఫర్దర్ తగ్గడం బిగినైంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి క్లాట్ ఇక్కడ. సో ఆ క్లాట్ని ఏం చేస్తామంటే, కొన్ని క్లాట్ కరిగించే ఇంజెక్షన్స్ ఉంటాయి, టైరోఫెబాన్ అంటాం అనమాట.
ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ క్లాట్ అక్కడ కరిగిపోయింది. ఒకవేళ మనం దీన్ని క్లాట్ని లాగాలి అని అంటే ఆ వైర్ దీంట్లో వేసి ఇప్పుడు దీని మీద నుంచి ఆ క్లాట్ లాగే సాధనం పెట్టి లాగాలి. అందుకే వైర్ వెనక్కి లాక్కున్నాను, ఒకవేళ క్విక్గా వేయాలంటే వేద్దామని. అయితే ఆల్రెడీ కొంత క్లాట్ క్లియర్ అయింది కాబట్టి ఆ క్లాట్ కిందకి వెళ్ళిపోయింది. సో అప్పుడు మళ్ళీ ఈ రక్తనాళానికి వచ్చాం మనం, ఇప్పుడు ఈ రక్తనాళం ఏం చేయాలి అని. సో ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఈ కింద వరకు బ్లడ్ సప్లై రాలా, ఇక్కడ వరకు బాగా వచ్చింది. అది వైర్ వేస్తున్నాను ఇక్కడ, ఇది ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుంచి ఈ కిందకి రావట్లా. సో అందుకని ఏం చేసాము, అక్కడ వైర్ వేసి అక్కడ మళ్ళీ క్లాట్ లాగడానికి బిగిన్ చేస్తున్నాం. సో అక్కడ క్లాట్ లాగి అక్కడ దాన్ని చేసిన తర్వాత కొంతవరకు అక్కడ బెటర్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టెంట్ తీసుకుంటున్నాం. ఈ స్టెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వేస్తే దీనికి అడ్డం వస్తుంది. అందుకని నేనేమనుకున్నా అంటే ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికి వేద్దాం, కరెక్ట్గా దాన్ని నెయిలింగ్ అంటారనమాట, అంటే కరెక్ట్గా దాన్ని చేద్దామని. సో అది 1 మిల్లీమీటర్ తేడా వచ్చినా, అంటే చేసేటప్పుడు కొంచెం అయినా సరే ఊపిరి పీల్చుకున్నా కూడా అది డిఫరెన్స్ వస్తుంది. ఇది చూడండి, ఈ స్టెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, 1 మిల్లీమీటర్ వెనక్కి వచ్చినా ఇది మెయిన్ రక్తనాళంలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది ఇది, ఇప్పుడు ఇక్కడ మొదలైంది, ఇంకొంచెం ఇక్కడ వెనక్కి వస్తే బాగుండని అనిపిస్తుంది. సో అందుకని దాన్ని మళ్ళీ వెనక్కి అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉంది, దీని బిగినింగ్లో ఉంది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీని కాంప్రమైజ్ కాదు, ఇక్కడ కంప్లీట్గా కవర్ అవుద్ది. కొంచెం లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మొదట్లో క్లాట్ ఉండిపోయింది అనుకోండి, అప్పుడు అది క్లియర్గా మొత్తం క్లియర్ కాదు. అందుకని అది చూసి ఇప్పుడు ఆ స్టెంట్ పెద్దగా అవుతుంది, ఇక్కడ పెద్దగా అవుతుంది చూసారా. ఆ స్టెంట్ పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తామంటే ఆ స్టెంట్ లోపల, ఇప్పుడు చూడండి ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, ఆ స్టెంట్ లోపల మనం ఇంకొక బెలూన్ పెడతాం అన్నమాట. ఇంకొక చిన్న బెలూన్ తీసుకొని, ఇది 3 మిల్లీమీటర్ ఇంటూ 18 మిల్లీమీటర్ స్టెంట్, అందుకని దాని లోపల 3.25 ఇంటూ 15 మిల్లీమీటర్ బెలూన్ పెట్టి బాగా హై ప్రెషర్లో చేస్తాం 26 అట్మాస్ఫియర్స్ వరకు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ఇదంతా క్లియర్గా ఉంది కదా, ఈ కిందకు కూడా బ్లడ్ సప్లై క్లియర్గా వెళ్తుంది. సో ఇప్పుడు ఇది ఎంతలా ఉందో ఇది కూడా ఇంతే ఉంది. ముందు ఎట్లా ఉండింది, ఇదంతా తెల్లగా ఉండి సరిగ్గా బ్లడ్ సప్లై వెళ్లకుండా ఉంది, ఇప్పుడు బాగా క్లియర్గా వెళ్తుంది. సో ఇదండి యాంజియోప్లాస్టీ ప్రక్రియ. ఈ రకంగా చేసిన తర్వాత ఆవిడకి ఇమీడియట్గా పెయిన్ తగ్గిపోయిన తర్వాత ఆవిడని మొన్న ఆదివారం చేసాం, ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం. సో కంఫర్టబుల్గా ఉన్నారు ఆవిడ. సో చాలా ప్రాబ్లం అయిపోయింది ఆవిడకి, గుండె పంపింగ్ బాగా వీక్ అయిపోయింది, సంవత్సరం పాటు జాగ్రత్తగానే ఉండాల్సిందే. స్టెంట్ మనం వేసి ఎంత బాగా చేసినప్పటికీ కూడా స్టెంట్కి సంబంధించిన 2 రిస్క్స్ ఉంటాయి. ఒకటి స్టెంట్లో రీబ్లాక్ రావడం, రెండోది స్టెంట్లో క్లాట్ రావడం. స్టెంట్లో క్లాట్ రావడం రేర్ కానీ ప్రమాదకరమైన విషయం కాబట్టి స్టెంట్ని మనం క్లాట్ రాకుండా ఉండాలంటే ట్యాబ్లెట్స్ జాగ్రత్తగా వేసుకోవాలి, ఆవిడ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, బరువు కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకి స్టెంట్. సో ఇప్పుడు మీకు ఎమర్జెన్సీలో మీకు ఏదైనా స్టెంట్ అవసరపడితే, హార్ట్ అటాక్ ఉంది స్టెంట్ వేయాలంటే ఇమీడియట్గా మీరు ఓకే చెప్పండి. అది మాత్రమే కాకుండా స్టెంట్ కంపెనీలు మీకు కావాలంటే అబ్బాట్ కానీ, బాస్టన్ సైంటిఫిక్ కానీ, మెట్రానిక్ కానీ, ఈ 3 కంపెనీల్లో ఏదేసినా కూడా పర్వాలా. ఇండియన్ స్టెంట్స్ కూడా పర్వాలా. ఇప్పుడు ఆ స్టెంట్స్ 3 లేవనుకోండి, అక్కడ ఏ స్టెంట్ ఉంటే అక్కడ అది వేయించుకోవడం ముఖ్యం. కాకపోతే అవైలబుల్ ఉంటే కనుక ఈ 3 ఒక స్టెంట్ వేయమని రిక్వెస్ట్ చేయండి. సో మీరు కనుక స్టెంట్స్ గురించి వేసుకున్నట్లయితే తర్వాత జాగ్రత్తగా మానిటర్ చేసుకోవటం, లైఫ్ స్టైల్ మార్చుకోవటం చాలా అవసరం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.